పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది పాకిస్తాన్ దిగుమతులపై కూడా భారత్ నిషేధం విధించింది. అయితే మరో దేశం మీదుగా భారత్లోకి తమ దేశ దిగుమతులు పంపేందుకు పాక్ కుయుక్తులు పన్నుతోంది. యుఏఈ, సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక నుంచి తమ దిగుమతులను భారత్లోకి పంపేందుకు వ్యూహం పన్నుతోంది. అయితే పాక్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు కస్టమ్స్ అధికారులు. రైట్, ఓవరాల్గా ఈ అంశాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. మాట్లాడదాం. వెంకటేష్, చెప్పండి, భద్రతా మండలిలో పహల్గామ్ పంచాయతీ ఓవైపు, అలాగే పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నంలో రవాణా మీద, దిగుమతుల మీద కూడా పూర్తిగా నిషేధం విధించినట్టుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే పాక్ వేరే దారుల గుండా వెళ్ళే ప్రయత్నాలని కూడా భారత్ అడ్డుకుంటున్నట్టుగా, దాన్ని పసిగట్టినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఏం జరుగుతోంది ఓవరాల్గా అప్డేట్ చెప్పండి. పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకి చేసేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అయితే మన నుంచి సహాయం పొందిన టర్కీ ఇప్పుడు పాకిస్తాన్కు అండగా నిలబడ్డ ఇప్పుడు కొంత ఆందోళన కలిగిస్తోంది. కరాచీ జలాల్లోకి టర్కీ తన నేవీ వార్షిప్ ను పంపించింది. వాటితో పాటు కొంతమంది నేవీ అధికారులు కూడా పాకిస్తాన్ అధికారులను కలిశారు. సో ఇప్పటికే భారత్ అరేబియా మహాసముద్రంలో పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ పరిస్థితుల మధ్యలో నేవీ బలం పెద్దగా లేని పాకిస్తాన్ కరాచీ సహాయాన్ని కోరినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలోనే టర్కీ సహాయాన్ని కోరింది. సో టర్కీకి సంబంధించినటువంటి వార్షిప్ ఇప్పుడు కరాచీలోని డాక్యార్డ్ లో దాన్ని డాక్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇస్లామిక్ కంట్రీస్ నుంచి కొంత సహాయం పొందేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే బై అండ్ లార్జ్ పెద్ద ఎత్తున మాత్రం ఇప్పటికీ ఇండియా వైపే అనేక దేశాలు మద్దతిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అమెరికా, రష్యా, జపాన్, యూరోపియన్ యూనియన్ ఇలాంటి దేశాలన్నీ కూడా రైట్ టు రెస్పాండ్, డిఫెండ్ చేసుకునేటువంటి అధికారం భారత్కు ఉంది. కాబట్టి ఆ మేరకు ప్రతీకార దాడులు చేసేటువంటి అధికారం, హక్కు, అవకాశం అన్ని కూడా భారత్కున్నాయి. సో ఆ మేరకు తాము ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు సహాయం చేస్తామని అన్ని దేశాలు ప్రకటించాయి. సో ప్రస్తుతానికైతే టర్కీ అలాగే చైనా ఈ రెండు దేశాలు మాత్రం పాకిస్తాన్ వైపు నిలబడినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు పహల్గామ్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు చాలా ముమ్మరంగా కొనసాగుతుంది. నిన్ననే దీనికి సంబంధించినటువంటి రిపోర్టు, ఇంటరిమ్ రిపోర్టును హోంశాఖకు అందజేశారు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆదేశాలతోనే లష్కర్ ఈ తోయిబా ఈ ఉగ్రవాదానికి పాల్పడింది. దీనికి సంబంధించినటువంటి దాదాపు 15 రోజుల ముందే అక్కడ పక్కా రెక్కి నిర్వహించి 4 ప్రాంతాల్లో రెక్కి నిర్వహించి చాలా సేఫెస్ట్ గా పారిపోయేందుకు అనువైనటువంటి బైసరన్ వ్యాలీని ఎంచుకున్నారని ఆ నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో భారీ ఎత్తున దాదాపు 1000-2000 మంది అనుమానితులను పట్టుకుని ఇప్పటికే విచారణ జరిపారు. 100 మంది సాక్షులను సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆ నివేదికలో పొందుపరిచినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జమ్మూ జైల్లో ఉన్నటువంటి అనేక మంది ఉగ్రవాదులను విచారిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో జమ్మూ జైలు పైన కూడా ఉగ్ర దాడి జరిగేటువంటి అవకాశం ఉందని ఇంటెల్ ఇన్పుట్ వచ్చింది. సో ఆ నేపథ్యంలో జమ్మూ జైలులో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచుతూ సిఐఎస్ఎఫ్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అంతర్జాతీయంగా ఒకవైపు పాకిస్తాన్ ఏకాకి చేస్తూ పహల్గామ్ ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తును ముమ్మరంగా భారత్ కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ పలు దేశాల అధినేతలతో మాట్లాడారు. జపాన్ డిఫెన్స్ మినిస్టర్ తో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. రష్యాతో మాట్లాడారు, అమెరికాతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ఘటనకు పాల్పడినటువంటి వారందరికీ కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నారు. సైనిక చర్యనే కాకుండా ఒక తూటా పేల్చకుండా, యుద్ధం లేకుండానే పాకిస్తాన్ వెన్ను విరిచే దిశగా ఇప్పటికే వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించింది. సో రకరకాల ఆంక్షలు విధించి పాకిస్తాన్ ను అష్ట దిగ్బంధనం కొనసాగిస్తోంది. హరి, రైట్ వెంకటేష్.